దావీదును గూర్చి మనం నేర్చుకుంటున్నాం. దావీదు జీవితంలో మనకి దేవుడు అందించే శ్రేష్టమైన పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. దావీదుని దేవుడు హెచ్చించడానికి గల మరో కారణం ఏంటో తెలుసా? దావీదుకు దేవుడు తన ఇచ్చిన పనిలో తాను నమ్మకంగా ఉన్నాడు. దేవుని పనిలో మాత్రమే కాదు, దేవుడు తనకిచ్చిన పనిలో కూడా దావీదు నమ్మకంగా ఉన్నాడు. చూడండి, అదే వచనాన్ని మళ్ళా చదువుదాం. చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెష్షయి కుమారులు ఒకని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలడు అని మాట్లాడుతూ తర్వాత రెండు మాటలు మాట్లాడాడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పడి రూపసినే అన్నాడు. చూడండి, బహుశూరుడు యుద్ధశాలి అనే విషయం ఎక్కడ తెలిసింది? సౌలు సేవకుడికి దావీదు శూరుడని యుద్ధశాలి అనే విషయం ఎక్కడ తెలిసింది? ఎలా తెలిసింది? మన తర్వాత 17వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు ఒక మాట అంటాడు. రాజా, సౌలుతో చెబుతున్న మాట, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు ఒకసారి సింహము నా గొర్రె పిల్లని ఎత్తుకెళ్ళడానికి వచ్చింది. నేనేం చేశానంటే అమాంతంగా సింహం మీద పడిపోయి దాన్ని పట్టుకుని నేను చంపేశాను. ఒకసారి ఎలుగుబంటి వచ్చింది, నేను అమాంతంగా ఎగిరి దూకి ఎలుగుబంటితో పోరాడి ఎలుగుబంటిని చంపేశాను. అమ్మా, నేను ఒక విషయం అడుగుతాను, మీరు తిన్నగా సమాధానం చెప్పండి. మనస్ఫూర్తిగా ఒకసారి మన అడవిలోకి వెళ్ళి మీరే గొర్రెల కాపరిని ఊహించుకుని సమాధానం చెప్పండి. మీరు ముఖ్యమా, గొర్రెపిల్ల ముఖ్యమా? మనమే ముఖ్యం. కానీ దావీదుకి ఏమనిపించింది తెలుసా? గొర్రె పిల్ల కోసం సింహంతో పోరాటం ఏంటండి? ఒక గొర్రె కోసం ఎలుగుబంటితో పోరాటం ఏంటండి? తనకిచ్చింది ఏదైనా సరే నమ్మకంగా దాన్ని కాపాడే బాధ్యత దావీదుది. అలాంటి మనస్తత్వం దావీదుకుంది. చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే దాన్ని నమ్మకంగా చేసే మనస్తత్వం దావీదుది. నేను ఒక మాట అంటున్నాను, చిన్న గొర్రె పిల్ల కోసం అంత పెద్ద సాహసం చేయాలా? దావీదుకి పని చిన్నదే, కానీ తనకున్న బాధ్యత పెద్దది. తనకిచ్చిన చిన్న పనినైనా గొప్ప బాధ్యతగా ఆయన అనుకుని దానికోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడే గొప్ప మనస్తత్వం కలిగిన వాడు దావీదు. ఇలాంటి వారిని దేవుడు ఎందుకు దీవించకుండా ఆగలడండి? దేవుని పనిలో మాత్రమే కాదు, తనకిచ్చిన చిన్న పనిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. బలా మంచి దాసుడా అన్నాడు దేవుడు. నువ్వు నీకిచ్చిన ఈ చిన్న బాధ్యతలో నమ్మకంగా ఉన్నావు కనుక ఇదిగో నీకు పెద్ద పట్టణాలు ఇస్తున్నాను, నువ్వు పరిపాలించు అన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన చిన్న బాధ్యతే కావచ్చు, దేవుడు నీకు ఇచ్చింది ఒక చిన్న టాస్కే కావచ్చు, దేవుడు నీకు ఇచ్చింది ఒక చిన్న ఉద్యోగము కానీ వ్యాపారం కానీ, దేవుడు నీకు ఇచ్చిన చిన్న పొలమే కానీ, అది చిన్న కుటుంబమే కానీ, చిన్న పరిచర్య కానీ, ఇందులో మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బాధ్యతాయుతంగా ప్రవర్తించే వారిని దేవుడు ఎప్పుడు కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు దేవుని పనిలో నమ్మకంగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన పనిలో కూడా మీరు నమ్మకంగా ఉండండి. ప్రతి విషయంలో, చిన్న విషయంలో అయినా పెద్ద విషయంలో అయినా మీరు నమ్మకంగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఒక గొప్ప పిలుపును దేవుడు మీకు అందిస్తాడు.